ఫైనల్‌గా ఇక్కడ నాకు దొరికే వాటిలతో ఒక టేస్ట్ అయితే సెట్ చేసుకున్నాను. అసలే తినేది ఆయిలీ పూరి. దాంట్లో మళ్ళీ మసాలాలతో చేసిన కర్రీ ఏం బావుంటుంది. అదే మన శనగపిండి, ఉడికించిన ఆలుతో చేసిన చట్నీ అయితే సూపర్ ఉంటది. అండ్ మనకంత ప్రాబ్లమ్ కూడా క్రియేట్ చేయదు. అండ్ పూరి చేయడానికి కూడా ఇన్ని టెక్నిక్‌లు కావాలా? వారెవర్ చెఫ్ వీడియోస్ చూసాను. విస్మయ్ ఫుడ్ వీడియోస్ చూసాను. అన్నీ చూసి ఒక 4 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే, ఐదో సంవత్సరం నుంచి పూరీలు మంచిగా రావడం మొదలుపెట్టాయి. ఏంటి పూరి నేర్చుకోవడానికి 5 సంవత్సరాలు పట్టిందా అని అనుకోకండి. ఆయిలీ ఫుడ్ కదా ఎక్కువ అవాయిడ్ చేసేవాళ్ళం. ఎప్పుడో సంవత్సరానికి 4, 5 సార్లు చేసుకునేవాళ్ళం. ఆ చేసుకునేది ఫైనల్‌గా అన్ని సంవత్సరాలకు వచ్చింది నాకు. ఎందుకో ఈ సండే మార్నింగ్ నాకు పూరి అండ్ ఈ కర్రీ తినాలనిపించి చేసుకున్నాను. పోన్లే ఎలా అయినా చేస్తున్నాను కదా, వీడియో తీద్దాంలే, కంటెంట్ అయినా ఉంటుంది అని అనుకున్నా. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏంటండి బాబు ఇంత కష్టంగా ఉంది. ఏదో యూట్యూబ్ ఛానల్స్‌లో అందరూ చేస్తుంటే చాలా ఈజీ ఏమో అని అనుకుని స్టార్ట్ చేశా. కానీ మొదలుపెట్టిన తర్వాత తెలిసింది ఏం చెప్తే ఏమవుతుందో, ఏం చెప్పకూడదో, ఏం చెప్పాలో ఏమీ తెలియకుండా ఏదో చెప్పేస్తున్నాను. చూసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా చెప్పడానికి మాత్రం చెప్పి, ఎడిటింగ్ చేసి, మళ్ళీ మాట్లాడి, మళ్ళీ సెట్ చేసి, తడబడిపోయి, నత్తి అన్నీ వచ్చేస్తున్నాయి. నాకు కొంచెం నత్తుందని ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడే తెలిసింది. గమ్మున మాటలు బుర్రలో వచ్చేస్తున్నాయి కానీ నోట్లోంచి బయటకు వచ్చేటప్పటికి నత్తి కూడా వచ్చేస్తుంది పనిలో పని. అండ్ ఈ పూరి అండ్ కూర రెసిపీ చాలా సింపుల్. నేనైతే 30 మినిట్స్‌లో చేసేస్తాను. అంటే మేము ముగ్గురే ఉంటాం కాబట్టి 2:30 కప్పుల కన్నా ఎక్కువ తీసుకోను గోధుమ పిండి. లేచిన వెంటనే ఫస్ట్ గోధుమ పిండి ఒత్తేసుకొని ఓ పక్కన పెట్టుకుంటా. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, ఉప్మా రవ్వ వేసి కలుపుతాను. తర్వాత లాస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసి ఒత్తి, మరీ చపాతీ అంత మెత్తగా కాదు. నేను వీడియోలో చూపించినట్టు జస్ట్ ట్యాప్ చేస్తే లోపలికెళ్తే అంత చాలు. మరీ లోపలికి వెళ్ళిపోక్కర్లేదు వేలు. తర్వాత అది పక్కన పెట్టుకొని నానుతూ ఉంటుంది. దానికి ప్యారలల్‌గా పొటాటోస్ ఘాట్లు పెట్టుకుని ఉడకపెట్టుకుంటాను ప్రెషర్ కుక్కర్‌లో. కొంచెం ఉప్పేసి దాంట్లో ఒక 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఉప్పేస్తాం కాబట్టి ఎలాగైనా త్వరగానే కుక్ అయిపోతాయి. ఘాట్లు పెట్టుకుంటాం కాబట్టి ఆ తోలు తీయడం కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కట్ చేసుకుంటాను. తర్వాత ఇంకో గిన్నెలో కొంచెం ఆయిల్